నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. తమిళనాడు ముఖ్యమంత్రిగా కరుణానిధి ఉన్నప్పుడు తన వారసుడు ఎవరన్న చర్చ నడిచింది. దాన్ని చర్చ అనడం కన్నా అదో పెద్ద వివాదం అనే చెప్పాలి. అప్పటికే డిఎంకే యువజన విభాగం అధ్యక్షుడిగా ఉన్న స్టాలిన్ తన వారసుడు అంటూ కరుణానిధి స్వయంగా ప్రకటించారు. పెద్ద కుమారుడైన అళగిరి కరుణానిధి వారసత్వం కోసం తీవ్రంగా ప్రయత్నించిన ఫలితం లేకపోయింది. కరుణానిధి సీఎంగా ఉన్నప్పుడే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకూడదనే ముందు చూపుతో వ్యవహరించారు. 2009 లోక్సభ ఎన్నికల అనంతరం వ్యూహాత్మకంగా స్టాలిన్ను డిప్యూటీ సీఎంగా ఎంపిక చేశారు. ఆ సమయంలో కరుణానిధి ఆరోగ్యం కూడా సరిగా సహకరించకపోవడంతో ఆ నిర్ణయం తీసుకున్నారు. ఆయన మరణానంతరం స్టాలిన్ పార్టీ పగ్గాలు చేజిక్కించుకునేందుకు, ముఖ్యమంత్రి సీట్లో కూర్చునేందుకు కరుణానిధి ముందు చూపు ఎంతగానో దోహదపడింది. ప్రస్తుతం తమిళనాడు రాజకీయాలను పరిశీలిస్తే ఎంకే స్టాలిన్ కూడా సేమ్ టు సేమ్ తన తండ్రి కరుణానిధి ప్లాన్ అమలు చేస్తున్నారని అనిపిస్తోంది. తన కుమారుడు ఉదయనిధి స్టాలిన్కు వారసత్వం దక్కాలన్న వ్యూహంతో ఆయన కూడా ముందు చూపుతో వెళుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే మంత్రివర్గంలో తన కుమారుడు ఉదయనిధికి చోటు కల్పించిన స్టాలిన్ అతన్ని డిప్యూటీ సీఎం చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఉదయనిధి స్టాలిన్ రాష్ట్ర యువజన సంక్షేమ క్రీడాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు. ప్రస్తుతం సీఎంగా ఉన్న స్టాలిన్ ఆరోగ్యపరంగా సమస్యలు కూడా ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించాలన్నా, మరింత పట్టు సాధించాలన్నా మంత్రిగా కంటే ఉప ముఖ్యమంత్రిగా ఉండడం మంచిదనే ఆలోచనతో కొడుకు విషయంలో స్టాలిన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తమిళనాట 2026లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు డిఎంకేకు ప్రతిష్టాత్మకం కానున్నాయి. రాష్ట్రంలో డిఎంకే, ఏఐడిఎంకే ప్రధాన పార్టీలుగా ఉండగా వచ్చే ఎన్నికల్లో ప్రముఖ నటుడు విజయ్ స్థాపించిన పార్టీ కూడా బరిలో ఉండబోతుంది. దీంతో పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలంటే ముఖ్యమైన నాయకులు పార్టీ బాధ్యతలను షేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసమే వీలైనంత త్వరగా కొడుకును డిప్యూటీ సీఎం చేయడం ద్వారా ఇటు పార్టీకి, ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమాలకు సులువుగా ఉంటుందనేది స్టాలిన్ ఆలోచన అని డిఎంకే వర్గాలు చెబుతున్నాయి. ఒక్కసారి గతాన్ని పరిశీలిస్తే తండ్రి కరుణానిధి సీఎంగా ఉన్నప్పుడే డిప్యూటీ సీఎం హోదాలో ప్రభుత్వంపై స్టాలిన్ మంచి పట్టు సాధించగలిగారు. ఇప్పుడు తన కుమారుడు ఉదయనిధి స్టాలిన్కు కూడా అదే ఫార్ములా ఉపయోగపడుతుందని ఆయన గట్టిగా నమ్ముతున్నారని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఉదయనిధి ఉప ముఖ్యమంత్రిగా త్వరలోనే అధికారికంగా ప్రకటన రానుందని తెలుస్తోంది. మరోవైపు సీఎం స్టాలిన్ తాజాగా అమెరికా పర్యటన తర్వాత హడావిడిగా ఈ నిర్ణయం తీసుకున్నారని, ఆయన ఆరోగ్యం అంతగా సహకరించకపోవడమే ఇందుకు ప్రధాన కారణమనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కొడుకు ఉదయనిధి స్టాలిన్ను పార్టీలో స్ట్రాంగ్ చేయాలన్న వ్యూహం నిజమే అయినా స్టాలిన్ ఆరోగ్యం సరిగా లేని కారణంగానే ఈ నిర్ణయం ఇప్పుడు అనివార్యంగా మారిందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.